ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నాకు తెలియదు. ఈ స్టేజ్ మీద నాకు కూడా ఇచ్చి నన్ను కూడా వాళ్ళల్లో ఒకటిగా చేసుకున్నందుకు కుటుంబంలో నేను ఒకడిని. సినిమా దేశం కోసం మనలో ఒకడు అనే మంచి టైటిల్ పెట్టారు. మనమందరం కూడా దేశం కోసం మనం కూడా ఒకరం అని చెప్పి సపోర్ట్ చేస్తే మంచిది అనేది నాకున్న అభిప్రాయం. చిన్న సినిమాలని పెద్ద సందేశంతో ఈ సినిమాలు తీస్తూ ఉన్నారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని చెప్పేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. 2 ఫైట్లు, ఒక డ్యూయెట్, అందమైన సీను, అందమైన భామ, ఇవి మాత్రమే సినిమా కాదు. అందమైన సందేశం ఉంటే అదే పెద్ద సినిమా అని చూపెట్టే మంచి ప్రయత్నాన్ని చేస్తున్నారు. వాళ్ళకు తప్పకుండా మనం మంచి ఫ్యూచర్ ఉండాలని ఆ డైరెక్టర్కి కానీ, నిర్మాతకు కానీ, అందులో నటించిన నటులందరికీ కానీ, సాంకేతిక నిపుణులకు కానీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ సినిమా హిట్ అయ్యి మరిన్ని సినిమాలకు ఒక మెట్టై రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందాక కాంతక్క ప్రెస్ మీట్కి వెళ్తుందని రారా అని చెప్పంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఒక రొమాంటిక్ కథా ఇతివృత్తంతో కానీ, ఇతరత్ర సోషల్ సబ్జెక్ట్తో కానీ ఒక సబ్జెక్ట్తో సినిమా తీయడం అనేది కొత్త వాళ్ళు పాత వాళ్ళు చేసే పని. కానీ ఒక ఉదాత్తమైన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడి కథా నేపథ్యంతో సినిమా తీయటం అనేది ఒక సాహసవంతమైన చర్య. ఇందాక ప్రొడ్యూసర్ బాబీ అనుకుంటా చాలా మితంగా మాట్లాడాడు. అంటే సినిమా ఇండస్ట్రీ చాలా కొత్త అని చెప్పి నాకు అర్థమైంది. అలానే ఇంత మంచి వృత్తంతో సినిమా తీసిన మిత్రుడు గోపి వర్మ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు ప్లస్ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నా కొడుకు మహాత్మా బాలనటుడిగా చాలా ఫేమస్. వాడు కేంద్రీయ విద్యాలయంలో చదివేవాడు మెహదీపట్నంలో. సరోజిని హాస్పిటల్ నుంచి గేట్ నుంచి వాడిని రోజు స్కూల్ మీదకి తీసుకెళ్ళేటప్పుడు, స్కూల్ కాడికి తీసుకెళ్ళేటప్పుడు, కేంద్రీయ విద్యాలయం అంటే సైనిక్ స్కూల్, దారి పొడుగుతా, అంటే అదంతా మిలిటరీ జోను, దారి పొడుగుతా దేశం కోసం ప్రాణార్పించిన, చనిపోయిన తర్వాత పరమవీర చక్ర ఇలా అవార్డులు వచ్చిన వీర సైనికుల ఫోటోలన్నీ చూసుకుంటా వాళ్ళని తలుచుకుంటూ వెళ్తూ ఉంటే దానిలో ఒక టైటిల్ ఉంటుంది, రెడ్ కలర్ బోర్డు, దాని మీద గోల్డ్ అక్షరాలు, బలిదానం వీర రక్షణ. అసలు ఇప్పటికీ కూడా ఆ బోర్డు నేను తలుచుకుంటే నా ఒళ్ళు జల్దరిస్తుంది. అంటే బలిదానం వీర లక్షణం, చనిపోవడానికి మనం సిద్ధంగా దేశం కోసం మనం పాటుపడదాని ఒక సందేశం అన్నమాట. నిజంగా వీర సైనికులు నిలిచిన వాళ్ళు ఎవరండి దేశభక్తులు, ఎవరండి హీరోలు, వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తున్నాను. ఇంత మంచి కథ ఇతివృత్తంతో ఈ సినిమా తీసిన వాళ్ళు నిజంగా ఎంతో ఉదాత్తమైన ఆలోచన కలిగిన వాళ్ళు అని చెప్పి నాకు అర్థమవుతుంది. వాళ్ళకి మనసారా ఆశీస్సులు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. మీడియా మిత్రులకు నమస్కారం. దేశం కోసం మనలో ఒక్కడు. ఈరోజు ఉదయం అప్పాజీ గారు ఇట్లా ఒక ఫంక్షన్కి రావాలి అంటే నేను మెల్లిగా నాకు నిజంగా చాలా పని ఉంది, ఇప్పుడు ఏం వెళ్తావులే అబ్బా అనుకుంటూ, అంటే లేదండి మీలాంటి వాళ్ళు రావాలి, ఇది ఇట్లా మురళీ నాయక్ గారి బయోగ్రఫీని ఇట్లా దేశం కోసం కూడా తీస్తున్నారు, మీరు కంపల్సరీ రావాలంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సరే ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తుంటాం, ఇలాంటి కాదనకూడదు, డెఫినెట్గా వస్తానన్నాను, వచ్చాను. అలాగే ఇక్కడికి వచ్చినందుకు, నన్ను మీరు ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్ యూ అప్పాజీ గారు. నాకు ఇక్కడ వచ్చేవరకు అందరూ తెలియదు, వచ్చినాక గోపి వర్మ, ఇలాంటి ఐడియాలు జనరల్గా మనం మురళీ నాయక్ గారు దురదృష్టం చనిపోవటం టీవీలో చూస్తాము, ఆ నెక్స్ట్ డేకి మర్చిపోతుంటాం. ఇది జనరల్గా అందరూ కోట్ల మంది జరిగే టీవీలో చూస్తుంటాం, మర్చిపోతుంటాం.
నివాళులు అర్పించడానికి కూడా ఒక 2 నిమిషాలు టైం దొరికిన ఈ బిజీ లైఫ్లో జనరల్గా ఇది ఒక చిత్ర రూపకల్పన చేసి దీన్ని సమాజంలో కొంతమంది అన్న చూసే విధంగా ఒక ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక గోపి వర్మ ఆలోచన చాలా మంచిది. ఆ ప్రయత్నానికి ప్రాణం పోసిన ప్రొడ్యూసర్ మరి ఇలాంటి కథలతో ముందుకు రావాలంటే ముందు రూపాయి కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలే ఎక్కువ వస్తాయి. దీనికి రూపాయి వస్తుందో రాదో తెలియదు, ముందుగా తెలియదు. అలాంటి ప్రయత్నానికి ప్రాణం పోసి దీన్ని ఒక చిత్రంగా మలిచి నిర్మించడానికి ముందుకు వచ్చిన మరి ఆ బాబీ ఎల్బేడ పూర్ణప్రసాద్, మరి మీరు ఇంత తీసి మేమంతా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బిజీ లైఫ్లో వెళ్ళిపోతే అట్లా ఓకే ఎనీహో తనకి ఏమైనా పని ఉండొచ్చు. తనని అభినందిస్తూ ఈ చిత్రం ద్వారా మరి అందరూ కొత్త వాళ్ళుగా కనిపించారు నాకు. వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆనందం, నువ్వు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ చాలా సంతోషంగా వాళ్ళు యాక్ట్ చేశారు ఈ సినిమాలో. దేశం కోసం మనలో ఒక్కడు, ఆ టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ రాత్రి ధీరజ్ అప్పాజీ గారు పిలవంగానే అసలు కళ్ళంబడి నీళ్ళు బాగా, ఎందుకంటే ఆ రోజు అతన్ని అంత చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మనందరం టీవీలో ఎదురకుండా చూసి బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత మానసిక క్షోభ కలిగి ఉంటుందో. ఒక పక్క కంటి నీరు, ఒక పక్క ఆనందం, దేశం కోసం నా కొడుకు ప్రాణాలు అర్పించాడని చెప్పి ఆ బాధ అసలు అది చాలా కలిచివేసింది. మంచి మంచి ప్రోగ్రామ్స్కి అప్పాజీ గారు నన్ను పిలవడం అలవాటుగా చేసుకున్నారు. దీనికి పిలవడానికి వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందాక నుంచి పొట్టివాడు గట్టివాడు అంటున్నారు కదా, వాళ్ళకి కాస్మిక్ పవర్, పొట్టి వాళ్ళకి బాగా భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, బాగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సినిమానే కాదు, అతను ఇంకా 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 ఎత్తుకు ఎదగాలని చెప్పేసి, అంటే ఇలా ఎత్తుకు ఎదగలేడు కానీ వ్యవహారికంగా సినిమాల్లో ఎత్తుకు ఎదుగుతారు. ఎందుకంటే పొట్టి వాళ్ళని చాలా పొడుగు చేస్తామని చెప్పి చాలామంది ఆసుపత్రుల్లో డాక్టర్లు మోసం చేసిన క్షణాలు ఉన్నాయి. అలా వెళ్ళొద్దు, కానీ ఇలా సినిమా పరంగా చక్కగా ఎంతో ఎత్తుకి ఎదగాలని చెప్పేసి, అలాగే ఇలా చుట్టూ తిరిగే ఎదగాలి. ఎందుకంటే పైకి అలా ఎదిగితే కింద ఎప్పుడు పడతామో తెలియదు కాబట్టి, ఎందుకంటే మేము చాలా వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళం, ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాను కదా, కాబట్టి ఎందుకంటే అందుకని ఆ సలహాలు సూచనలు చిన్నవాడి కాబట్టి శుభాశీస్సులు. అమ్మగారు పొట్టిగా ఉంటారు కానీ గట్టివాడు. ఇంతకుముందు కూడా సినిమాలో కూడా మంచి అవకాశం ఇస్తానని చెప్పేసి నాకు మాట ఇచ్చారు. రాయలసీమ ప్రేమ కథ మాట ఇచ్చారు, కానీ ఇంతవరకు చేయలేదు. అది లాస్ట్ షెడ్యూల్లో చేస్తామని. ఇక దేశంలో ఈ సినిమాలోనూ ఏదైనా అవకాశం ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో చేయలేదు, మాకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంక ఈ సినిమా టైటిల్ గురించి కానీ సినిమా గురించి కానీ చెప్పడానికి ఇక ఎంత చెప్పినా తక్కువే. మన దేశం గురించి చెప్పుకోవటం అనేది ఎంత చెప్పినా సరే తక్కువే. ఇందులో చేయలేనందుకు నేను చాలా బాధపడుతున్నాను. నెక్స్ట్ మాత్రం ఏమైనా అవకాశం ఉంటే మాత్రం నెక్స్ట్ సినిమా సెకండ్ హాఫ్ అవ్వలేగా కానీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశం కోసం మనలో ఒక్కడు మూవీలో అవకాశం ఇచ్చిన గోపి వర్మ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఆ మూవీలో చిన్న క్యారెక్టర్ అయినా నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ మూవీ నాకు దేశం కోసం మనలో ఒక్కడు అని టైటిల్ నేను పెట్టంగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మూవీలో నాకు చాలా హ్యాపీగా ఉంది చేసినందుకు. సార్కి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గోపి వర్మ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్తో రాయలసీమ ప్రేమ కథ నుంచి నాకు జర్నీ ఉంది. ఇంత గొప్ప సబ్జెక్ట్ తీసుకునేసి ఇంత గొప్ప సబ్జెక్ట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్న డైరెక్టర్ సార్కి ఇంకా ఎంతో గొప్ప సినిమాలు తీయాలి, గొప్ప గొప్ప మందికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక సస్పెన్స్. అది సారు దేశం కోసం మనలో ఒక మూవీని పార్ట్ 1 పార్ట్ 2 కింద తీసుకున్నాడు. సో పార్ట్ 1లో నా క్యారెక్టర్ వచ్చేసి సస్పెన్స్గా ఉంటుంది,
పార్ట్ 2లో నా క్యారెక్టర్ రివీల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఆదరించి ఆస్వాదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు గోపి వర్మ గారికి చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంకా నాకు మాటలు రావట్లేదండి. అందుకే నేను కొంచెమే మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దేశం కోసం మనలో ఒకడు ఈ మూవీ మురళీ నాయక్ గురించి అయితే ఉంది. సో చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అతనికి ధన్యవాదములు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది ఆర్మీకి వెళ్ళాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు, వెళ్ళాలంటే ఇంట్లో పేరెంట్స్ కూడా తోలేరు. సో ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఇంటి నుంచి ఒకరు వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవుతారు, ఆర్మీలో దేశం కోసం సేవ చేయడానికి ప్రయత్నిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్నా, మనిషి పుట్టుకకి ప్రతి ఒక్క జీవితానికి ఒక అర్థం ఉండాలని మన పెద్దలు మన గ్రంథాలు ఎన్నో చెప్తూ ఉంటాయి. కానీ మా డైరెక్టర్ గారు మనిషి చావుకు కూడా ఒక అర్థం ఉండాలనే ఉద్దేశంతో, ఒక ఇన్స్పిరేషన్తో ఈ మూవీని తీయడం జరిగింది. అటువంటి మంచి సబ్జెక్ట్ని మీరు తీసుకొని జనాల్లోకి తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అన్న. అండ్ ఈ మూవీ ఇంత మంచిగా తీసుకున్న తర్వాత అన్న మాకంటే మంచిగా నిపుణులైన మంచి యాక్టర్స్ పెట్టి తీయచ్చు. మరి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే మీ సంకల్పం మాకు చాలా సంతోషం అన్న. మీలాంటి వారు ఇంకా ఎంతో మంది ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నిహాల్ తేజ్. నేను రాయలసీమ చిన్నప్పుడు ఆర్టిస్ట్గా నటించాను. మురళీ నాయక్ సినిమాలో కూడా నటించాను. థ్యాంక్స్ గోపి వర్మ. ఏం చదువుతున్నావు నిహాల్? ఏం చదువుతున్నావు? ఏంటి నువ్వు మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావా, హీరో అవ్వాలనుకుంటున్నావా ఏంటి? ఆర్టిస్ట్. హీరో? ఆర్టిస్ట్ అన్న హీరో అన్న ఒకటే కదా. వా ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సార్, మీరు అనుకున్న అన్ని కళలు నెరవేరాలంటే దేశ సరిహద్దులో సైనికుడిగా నిలబడితే కదా అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండగలరు. వెరీ గుడ్, వెరీ. ముందుగా ఆ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో చిత్రాలు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా నా కెరీర్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్గా ఈ యొక్క దేశం కోసం మనలో ఒకడు చిత్రంలో మురళీ నాయక్ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గోపి వర్మ సార్కి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మంచి సమాజానికి విలువైనటువంటి ఒక మంచి మెసేజ్ని తీసుకున్నారు. చాలా బాగా నచ్చింది నాకు ఈ మెసేజ్. ఎవరైనా ఈ చిత్రం చూసిన తర్వాత యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరమని ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అందులో నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. దేశం కోసం మనలో ఒకడు మీ మురళీ నాయక్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ గోపి వర్మ గారు చాలా బాగా తీశారు. ఇందులో నాకు అవకాశం ఇచ్చారు. ఒక తండ్రిలాగా నాకు ప్రోత్సహించి నేను బాగా నటించే విధంగా ప్రోత్సహించారు. ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఎంఎస్ఆర్ గ్రౌండ్లో ట్రైనింగ్ ఇచ్చిన వేణు గారికి కూడా మీడియా మిత్రుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. గోపి వర్మ పొట్టివాడైనా గట్టివాడని ఎందుకు అంటున్నామంటే, డెఫినెట్గా పొట్టివాళ్ళు గట్టిగా ఉంటారండి. ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు. మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో ఆల్బమ్లు పట్టుకు తిరిగేవాళ్ళం, వేషాల కోసమో దీనికోసమో. కానీ ఈ రోజున టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కో లేదు దేనికో ఒక షార్ట్ ఫిల్మో తీసి అతని ప్రతిభని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇదివరకు ఆడిషన్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఆడిషన్ అక్కల ఓన్లీ ఇప్పుడు ఇతను చేసిన మన షార్ట్ ఫిల్మ్ చూసి ఇతని వర్త్ ఎంత ఉందో మనకి ఖచ్చితంగా తెలిసిపోద్దండి. సినిమా కంటే బోర్డు డబ్బు ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఇస్తారు కాబట్టి చాలా బాగా తీయడానికి కష్టపడతారు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ దానికి ఎవరో ఒకళ్ళు నిర్మాత వచ్చి ఇతనికి సహకరించి ఇలా తీశారు అంటే, మనం చిన్న అవకాశం ఇస్తే ఇలా తీస్తే పెద్ద అవకాశం ఇస్తే ఇంకా బాగా తీయగలడు అని ప్రూవ్ చేసుకునేంత గొప్ప అవకాశం ఈవేళ ఈ టెక్నాలజీలో ఉంది. కాబట్టి గోపి గారిని అభినందిస్తూ, డెఫినెట్గా నేను పెద్ద సినిమా ఫంక్షన్కి వెళ్ళండి, చిన్న సినిమా ఫంక్షన్కి వస్తా. ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళు చిన్నగా ఏం తీశారు, ఏం బాగా తీశారు, ఏ లొకేషన్ పెట్టారు, లేదా ఎలా కష్టపడ్డారని తెలుస్తుంది. కాబట్టి నేను అభినందిస్తున్నాను. నాకు నిజంగా వేరే పనున్న మా అప్పాజీ గారు మా గోపి వర్మ చెప్పిన మాటకి వచ్చి అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం వచ్చాను. అలాగే వేదిక మీద ఉన్న మా అక్క కానివ్వండి, అలాగే డిఎస్ఆర్ గారు కానివ్వండి, మిగతా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. రీసెంట్గా మురళీ నాయక్ గారి ఇన్సిడెంట్ ఇలా జరిగింది.
డైరెక్టర్ గోపి వర్మ గారు ఇలా ప్లాన్ చేద్దామని చెప్పడం జరిగింది. సో నాకు కొంచెం తీయటం జరిగింది, కొంచెం ఏమనుకోకండి. థ్యాంక్ యూ. రాయలసీమ ప్రేమ కథ అనే ఒక మూవీ చేస్తున్నాను. ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్ అయిపోయింది. తర్వాత ఏంటంటే రాయలసీమ ప్రేమ కథ అన్నప్పుడు రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఈ పరిసరాల ప్రాంతాల్లో చేస్తున్నామట. దాంట్లో భాగంగా కొన్ని లొకేషన్స్, అందులో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల కొంచెం టైం పడుతుందన్నమాట. ఈ గ్యాప్లో మన మురళీ నాయక్ గారిది ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, నాకు చిన్నప్పటి నుంచి సమాజ సేవ అంటే మెసేజ్ వాడిని సబ్జెక్ట్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. అలాంటప్పుడు మురళీ నాయక్ గారి గురించి ఒకసారి ఆలోచించానట. 23 సంవత్సరాలకే తల్లిదండ్రులు కాదని ఉన్న ఒక కొడుకు దేశం కోసం వెళ్ళాడు. సో ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఎందుకు తీయకూడదు అని చెప్పి నా టీం మెంబర్స్తో డిస్కస్ చేశాను. చేసిన వెంటనే ఎస్ మనం చేద్దాం సార్, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే లవ్ స్టోరీ, క్రైమ్ స్టోరీ, లేకపోతే వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్, కామెడీ షోస్ రకరకాల ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ మధ్యలో. ఖచ్చితంగా మనం చేస్తే సక్సెస్ అవుతాం సార్. అలాగే ఆయనకి మనం ఒక నివాళులుగా అర్పించినట్టు ఉంటుందని చెప్పడం వల్ల దేశం కోసం మనలో ఒకడని టైటిల్ పెట్టి సో మీ మురళీ నాయక్ అని చెప్పి ఒక 40 minutes దాకా వచ్చిందన్నమాట. సో దాన్ని పార్ట్ 1, పార్ట్ 2లుగా ప్లాన్ చేసుకున్నాం. అండ్ సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ అవచ్చు, సినిమా అవచ్చు, దానికి మెయిన్ ఒక నిర్మాతనే కావాలి, ఒక ప్రొడ్యూసర్ అనే వాళ్ళు కావాలన్నమాట. సో మా నుంచి ఏం ఆశించకుండా కేవలం దేశభక్తి, ఒక చిన్న దేశభక్తి ఉన్నతో, అభిమానంతో, ఒక ప్రేమతో నేను కూడా మీకు సహకరిస్తానని చెప్పి మన బాబీ గారు ముందుకు వచ్చారు. సో ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు మనకు సంబంధించి. సో ఈ విషయం ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా బ్రో మీకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రొటీన్ వాటికి వస్తారు, కానీ మనం 10 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తుందని ఆలోచిస్తారు. బట్ ఇప్పుడు దేశం కోసం మనలో ఒక సబ్జెక్ట్ సంబంధించి రెవెన్యూ పరంగా ఏముండదు, కేవలం ఆయన దేశభక్తి నిరూపించుకోవడం కోసమే చేశాడు. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫుటేజ్ చూసిన తర్వాత ఆయన మనం సినిమానే చేద్దామని చెప్పి మననే ఇది ప్లాన్ చేసుకున్నాం. దానికి సంబంధించి టైటిల్ కూడా డిసిషన్ చేసుకున్నామట. తొందరలోనే కూడా సినిమా దేశం కోసం మనలోనే ఫుల్ సినిమా అయితే చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి అవకాశం నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది.